ఇక విశాఖలో చూసుకుంటే ప్రభుత్వ ఆధీనంలోని నర్సీపట్నం గిరిజన కార్పొరేషన్ పెట్రోల్ బంకులోనే పెట్రోల్లో నీరు రావడం వాహనదారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బంక్ సిబ్బందిని నిలదీసిన సమయంలో వారి స్పందన ఏంటి? ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏమైనా విచారణ ఆదేశించారా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రభుత్వ ఆధీనంలోని నర్సీపట్నం గిరిజన కార్పొరేషన్ పెట్రోల్ బంకులోనే పెట్రోల్లో నీళ్లు రావడం వాహనదారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బంక్ సిబ్బందిని నిలదీసిన సమయంలో వారి స్పందన ఏంటి? ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏమైనా విచారణకు ఆదేశించారా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి సూర్యప్రకాష్. ఏదైతే పూర్తి స్థాయిలో పెట్రోల్ ధరలు అత్యధికంగా పెరుగుతున్న సమయంలో పెట్రోల్ కొనాలంటే కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా స్థానికులు ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో అటువంటి సమయంలోనే దీన్నే చాలా మంది అత్యధికంగా క్యాష్ చేసుకునేందుకు కూడా పలు బంకులు అయితే వాటిలో కల్తీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా పలు ప్రైవేట్ బంకుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం నిత్యం కూడా పరిపాటిగా కనిపిస్తుంటది. కానీ ప్రస్తుతం ఈ యొక్క నర్సీపట్నం గిరిజన కార్పొరేషన్ పెట్రోల్ బంక్ లో అయితే మరింత దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోల్ బంక్ కావడం, అందులో కూడా పెట్రోల్ లో నీరు బయటికి రావడంతో అయితే ఒక్కసారిగా స్థానికులు అలానే వాహనదారులు ఎవరైతే ఉంటారో వినియోగదారులు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారంటే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీనిపైన స్థానికంగా అక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించగా వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బంకుల్లో కూడా ఇటువంటి విధంగానే ఇలా ఎక్కడికక్కడ కల్తీ కావడం పైన అయితే స్థానికంగా ప్రజలు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అత్యధికమైన ధరలతో ఇప్పటికే పెట్రోల్ వేయించుకోవడానికి కూడా 116, 118 రూపాయలు పెట్టుకొని పెట్రోల్ వేయిస్తున్నా కూడా కనీసం మైలేజీలు కూడా కొన్ని బల్లులు అయితే రావట్లేదు. అలానే ఇటువంటి ఎథనాల్ కి సంబంధించిన వాహనాలు ఏవైతే వస్తున్నాయో ఆ మోడల్స్ చెప్పేసి కూడా ఈ యొక్క పూర్తిగా దోపిడీ జరుగుతుందని చెప్పేసి శిస్తు ఇవన్నీ పెరుగుతున్నాయని చెప్పేసి ఆవేదన చెందుతున్న సమయంలోనే పెరిగిన ధరలపైన ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇటువంటి కల్తీలతో మరింత మనోవేదనకు గురి చేస్తున్న విషయం కూడా కనిపిస్తుంది. ఏదైతే పెట్రోల్ ఉందో ఆ పెట్రోల్ పూర్తిగా 1 లీటర్ పెట్రోల్ వేస్తే అందులో దాదాపు 400 మిల్లీగ్రాములు అంటే దాదాపు 40% వరకు కూడా పూర్తిగా నీరు ఉండడంతో అయితే స్థానికంగా ఆ వాటర్ ఉన్న కల్తీ అయిన ఈ యొక్క పెట్రోల్ వేస్తే ఇంజిన్ కూడా పూర్తిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. దాని వల్ల ఎక్కడికక్కడ ఈ వాహనాలు కూడా చెడిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దానిపైన ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క పెట్రోల్ బంకులు ఎలా ఉంటే స్థానికంగా చుట్టుపక్కల ఉన్న పెట్రోల్ బంకులు కూడా ఏ విధంగా ఉంటాయి, అసలు పెట్రోల్ వేయించాలను కూడా భయపడే విధంగా కూడా స్థానిక పబ్లిక్ లో అయితే స్థానిక ఇతరులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు బంకులు ఇదే విధంగా అయితే అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో అవుట్లెట్స్ అన్ని ఏరియాల్లో కూడా ఇదే విధంగా ఉన్న పరిస్థితి ఉంది. దీనిపైన అధికారులు తనిఖీలు అలానే ఏదైతే తనిఖీలు చేయాలో దాంతో పాటు ఎప్పటికప్పుడు మెజర్మెంట్స్ తీసుకొని ప్రతిరోజు ఉదయం కూడా దీని ఒక మెజర్మెంట్స్ తీసుకొని ఆ డిస్టెన్స్ సంబంధించి ఏదైతే ఉంటుందో అది డిస్ప్లేలో కనిపించే విధంగా కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి. కానీ వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కుతున్నా కూడా స్థానిక అధికారులు కానీ జిల్లా యంత్రాంగం సైతం కూడా దీనిపైన పట్టు సారించకపోవడంతో అలానే విజిలెన్స్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడంతో వాళ్ళకి మామూలుతో మామూలుగానే వీళ్ళంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉండడంతో ఈ యొక్క పెట్రోల్ బంకులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళంతా కూడా పెట్టిరేగిపోతున్నారు అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వాటర్ డిస్టెన్స్ సంబంధించి ఏదైతే ఉందో నీటితో ఈ యొక్క పెట్రోల్ కలుషితం చేసి కల్తీగా తీసుకొచ్చి దానివల్ల డీజిల్ కావచ్చు అలానే పెట్రోల్ కావచ్చు ఏవైతే వాహనాలు వేస్తారో ఆ వాహనాలు సైతం కూడా పాడే పరిస్థితి ఉంటుంది. అలాగే వినియోగదారుడు ఏదైతే ఒక వస్తువును కొనుక్కుంటాడో దానికి కొనుక్కున్న విధానానికి సంబంధించి కల్తీ కావడం, ఆ కల్తీ వల్ల వాహనం పాడవడం, అలానే ఎంత మొత్తం కొంటారో అది పూర్తి స్థాయిలో స్వచ్ఛమైనది రాకపోవడంతో అయితే వినియోగదారుని మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అలానే ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా సరే వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకుంటే గానీ ఇవి పూర్తిగా నిలుపుదల చేసే పరిస్థితి ఉండదు. ఇటువంటి ఘటనలు ఆ ఒక్క నర్సీపట్నం ప్రాంతంలోనే కాకుండా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఇటువంటి ఘటనలు పునరావృతం ఉంటుంటాయి. కానీ వెలుగులోకి రావడం అయితే కాస్త ఆలస్యం అవుతున్నాయి. కానీ ఇప్పటికైనా సరే ఇటువంటి ఘటనను పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్థానికంగా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యం కూడా ఈ యొక్క పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే డిస్ప్లేస్ లో కూడా ఎంత మొత్తంలో ఈ యొక్క డిస్టెన్స్ ఉందని చెప్పేసి కూడా దాన్ని కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. దీంతో పాటు అధికారులు ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తూ దాని యొక్క కొలమానం ఎంతవరకు ఉంటుందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.